మీడియా మిత్రులకు నమస్కారం. మహాత్మా గాంధీ ఒక మాట అంటారు, భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉంటుంది అని. అంటే గ్రామాలు, వ్యవసాయము, చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు ఇదంతా బతకాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన పేరుతో వచ్చినటువంటి ఒక చట్టాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఒక రకంగా రద్దు చేసిందనే చెప్పాలి. ఇది సవరణలు కాదు, కొత్తగా ప్రవేశపెట్టినవి. కంప్లీట్గా ఎన్ఆర్ఈజీఏ యాక్ట్ని రద్దు చేసి కొత్త బిల్లును ప్రవేశపెట్టారు వాళ్ళు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ కూడా సగం జనాభాకి సెంటు భూమి కూడా లేదు. వాళ్ళు కంప్లీట్గా వ్యవసాయ కూలీ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల చాలా ప్రాంతాల్లో కరువు ప్రాంతాలు ఉంటున్నాయి, కరువు పీడిత ప్రాంతాలుగా ఉంటున్నాయి. కొన్ని చోట్ల తుఫాన్లు, వరదలు వచ్చేసి వ్యవసాయ పంటలు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో గ్రామీణ ప్రాంతంలో పేదలను ఆదుకోవడానికి, లేదా వాళ్ళు కరువు బారిన పడకుండా ఉండడానికి, వాళ్ళు ఆకలి చావులు గురి కాకుండా ఉండడానికి, లేదా గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోకుండా ఉండడానికి ఎన్ఆర్ఈజీఏ యాక్ట్ వచ్చింది 2005లో. 20 ఏళ్ళు ఈ దేశంలో అది గ్రామీణ ప్రజలకు ఉపయోగపడినటువంటి ఏకైక చట్టం. నిజంగా బడ్జెట్ కూడా పెద్ద ఎక్కువేం పెట్టింది లేదు. 28 లక్షల కోట్ల బడ్జెట్లో వాళ్ళు పెట్టింది కేవలం 60,000 కోట్లు మాత్రమే ఎన్ఆర్ఈజీఏకి పెట్టేవాళ్ళు. అదే కోట్లాది మందికి ఒక రకంగా ఒక పూట అన్నం తినడానికి ఉపయోగపడినటువంటి బిల్లు. కానీ మోడీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా రద్దు చేసేసి కేవలం కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా నడిచేటువంటి ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ముఖ్యంగా 2 నిర్ణయాలు చాలా ప్రమాదకరమైనవి. ఒకటి, కేంద్రం నిర్ణయిస్తుంది ఏ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు జరగాలి, ఎక్కడ ఏ పనులు చేయించాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దానికోసం ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. ఆ కమిటీ నిర్ణయిస్తుంది. రాష్ట్రాలు, గ్రామాలు, మండలాలు, జిల్లాలు నిర్ణయించుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. పాత చట్టం ప్రకారం ఉండేది మనకి, అది ఇప్పుడు లేకుండా తీసేశారు. రెండవది ఏంటంటే, మొత్తం 100% నిధులు ఎన్ఆర్ఈజీఎస్ కేంద్ర ప్రభుత్వం పెట్టేది. ఇప్పుడు తప్పకుండా 40% నిధుల్ని రాష్ట్రాలు భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఇటువంటి స్థితిలో ఎన్ఆర్ఈజీఎస్కి కూడా డబ్బులు పెట్టి మీరే అమలు చేసుకోవాలని చెప్పడము అనంటే ఒక రకంగా ఆ పథకాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేయడము అవుతుంది. అంటే ఒక రకంగా గ్రామీణ పేదలకి పనులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే వ్యవసాయంలో వచ్చినటువంటి మార్పులు పనిని తీసేసినాయి. ముఖ్యంగా యంత్రాలు వచ్చినాయి చాలా పనులకి. ముఖ్యంగా కెమికల్స్ చల్లుతూ ఉన్నారు కలుపు తీయడానికి. అట్లాగే పంటలు కూడా మారిపోయినాయి. కేవలం వరిలో మొత్తం మిషన్లు వచ్చినటువంటి తర్వాత కలుపు తీసే పని తీసేసిన తర్వాత వ్యవసాయ కూలీల పని బాగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే నెలకి మొత్తం సీజన్లో 30-40 రోజులు కూడా పని దొరకనటువంటి పరిస్థితి ఇప్పటికే గ్రామీణంలో ఉంది. ఇటువంటి స్థితిలో ఇంకా ఎక్కువ పని దినాలని పెంచి హక్కుగా కల్పించి వాళ్ళకి వేతనాలు అందే విధంగా చూడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం 60 రోజుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వము అనేది ముందుగా ప్రకటించేసింది. అట్లాగే 100 రోజులు హక్కుగా కాకుండా కేవలం రిక్వెస్ట్ మీద ఇచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. అది కూడా రాష్ట్రాలు కాకుండా కేంద్రం మాత్రమే నిర్ణయించే పరిస్థితికి తీసుకొచ్చింది. 4వది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఇక నుంచి కనీస వేతనాలు ఎంత ఉంటాయి అనేటువంటిది కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి. ఇప్పటికే లేబర్ కోడ్స్లో జాతీయ మినిమం వేజ్ ప్రకటించలేదు. చాలా రాష్ట్రాల్లో జాతీయ మినిమం వేజ్ వాళ్ళు గతంలో ప్రకటించిన 190 రూపాయల కంటే ఎక్కువ ఉన్నాయి. అటువంటి స్థితిలో ఇప్పుడు 240 రూపాయలని ఎన్ఆర్ఈజీఎస్ వేతనం ప్రకటించారు. కానీ చాలా రాష్ట్రాల్లో అది కూడా అందక, తెలంగాణలో అయితే కేవలం 175 రూపాయలు సగటున ఉపాధి హామీ కార్మికులకు వేతనం పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం 45 రోజులు మాత్రమే ఇప్పటికీ పని దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి ఈ మార్పు, ఈ కొత్త చట్టం తీసుకురావడం అనేటువంటిది. అందుకని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా, రైతు స్వరాజ్య వేదికగా మేము చాలా స్పష్టంగా ఈ కొత్త బిల్లును వ్యతిరేకిస్తున్నాము. ఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని అమలు చేయాలి, దాన్ని బలోపేతం చేయాలి, పని దినాలని పెంచాలి, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి కనీస వేతనాలని ఎన్ఆర్ఈజీఎస్ వేతనాలుగా నిర్ణయించాలి. ఒకవేళ ఆ చట్టం ప్రకారం పని కల్పించకపోతే ఏదైతే గతంలో నష్టపరిహారం చెల్లించాలని ఉండేనో అది ఖచ్చితంగా చెల్లించాలి. వేతనాలు సకాలంలో ఇవ్వాలి. ఇట్లాంటి పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం వాటిని ఏమీ మాట్లాడకుండా పని దినాల్ని పెంచుతున్నామనేటువంటి మాట వరుసగా చెప్పింది. అది హక్కు కాదు.
125 రోజులకి పెంచుతున్నామని చెప్పినా అది హక్కుగా కల్పించటం లేదు. కేవలం వాళ్ళు ఒక నంబర్‌ని పెంచారు మాత్రమే. అది గ్యారంటీగా అమలు అవుద్దనేటువంటి చట్టబద్ధత లేదు దానికి అనేటువంటిది కూడా చెప్తూ, అందుకని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిరసనలకు పిలిపించింది కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చాలా విషయాలకు అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. మేము ఈ ఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని కొనసాగించాలి. ఈ కొత్త బిల్లును ఉపసంహరించుకోవాలనేటువంటిది తెలంగాణ అసెంబ్లీ కూడా తీర్మానం చేసి పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఏకగ్రీవంగా చేయడానికి వీలుగా ఎంఐఎం, బీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని ఈ కొత్త బిల్లును వ్యతిరేకించాలనేటువంటిది టీపీజేఏసీగా రైతు స్వరాజ్య వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బి ప్రసాద్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. నిన్న ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో మోడీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ కొత్తగా వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ బిల్లు 2025 విబిజీరామ్జీ అనేటటువంటి పథకాన్ని బిల్లుని తీసుకొచ్చింది. ఈ బిల్లుని తక్షణం రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రైవేట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బిల్లును రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో 19వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఈ బిల్లును దగ్ధం చేస్తూ ఆందోళన పోరాటాలు చేయాలని పిలుపునిస్తున్నాం. దీనికి ప్రధాన కారణం మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 రోజుల పని గ్యారంటీ కల్పించినటువంటి ఈ చట్టాన్ని పూర్తిగా గొంతు నులమాలనేటటువంటి ప్రయత్నం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చేస్తూ వస్తుంది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి బిల్లు దేశవ్యాప్తంగా ఈ ఉపాధి హామీ పని చేస్తున్నటువంటి 15 కోట్ల కుటుంబాల్లో ఉన్నటువంటి పేదలు, అత్యధికంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు, చిన్న సన్నకారు రైతుల కుటుంబాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల కుటుంబాల్లో నుంచి 1,20,00,000 మంది పైగా గ్రామీణ ఉపాధి హామీ పనిని పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం యథావిధిగా అమలైతే ఈ కుటుంబాల్లో ఇప్పటి వరకు 100 రోజుల పని పొందినటువంటి పేదలందరూ కూడా రేపు రానున్న కాలంలో పని కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోవడం తప్ప మరొక మార్గం లేదు. అట్లాగే ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తన మాట వినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి గ్రామీణ ఉపాధి హామీ పనికి ఇవ్వాల్సినటువంటి నిధులను ఇవ్వకుండా, పనిని పెట్టకుండా బంద్ చేసినటువంటి ఘటనలు అనేకం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడ్డాయి. బెంగాల్లో ఇప్పటికే ఉపాధి హామీ పనిని పెట్టకుండా ఆపేశారు. తెలంగాణ రాష్ట్రానికి మొన్నటి వరకు దాదాపు 10,000 కోట్ల రూపాయలు గతంలో పనిచేసినటువంటి నిధుల్ని ఇవ్వకుండా తొక్కిపెట్టినటువంటి పద్ధతి ఉంది. ఇప్పుడు కొత్తగా తెచ్చినటువంటి ఈ బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు భరించాలి, కేంద్ర ప్రభుత్వం 60% నిధుల్ని భరిస్తుందనేటటువంటి ప్రకటన చేశారు. ఇది గతంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి మౌలిక డైరెక్షన్కి వ్యతిరేకమైంది. ఇప్పటి వరకు గ్రామీణ ఉపాధి హామీ పనికి 90% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తే 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు పూర్తిగా దీన్ని తారుమారు చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పెత్తందారులకి, అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి ఉపాధి హామీ నిధుల్ని మళ్లించడం కోసం ఈ చట్టంలో మార్పులు తెచ్చినటువంటి పద్ధతి ఉంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మెటీరియల్ కాంపోనెంట్ నిధుల పేరు మీద కాంట్రాక్ట్ వర్క్ చేసేటటువంటి నిధులు, మొత్తం నిధుల్లో 22% మాత్రమే బదలాయించేటటువంటి పద్ధతి ఉంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం నిధుల్లో 49% నిధుల్ని మెటీరియల్ కాంపోనెంట్కి మళ్లించేటటువంటి ప్రయత్నం చేశారు. అట్లా ఉపాధి పనిని కూడా మోడీ అధికారంలో రాకముందు ఎప్పుడు అడిగితే అప్పుడు పెట్టేటటువంటి పద్ధతి ఉన్నటువంటి దాన్ని పూర్తిగా క్రమంగా ఎత్తేయాలని అనేక రకాల కొత్త పద్ధతులను ముందు తీసుకొచ్చారు. డిజిటలైజేషన్ పేరు మీద 2 సార్లు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఫోటోలు పని ప్రదేశంలో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి వేతనాలు ఇస్తామని నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టాన్ని ముందు తీసుకొచ్చారు. దాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అట్లాగే ఎన్జిఓలు, ఇతర ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించడం వల్ల దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ ఎస్టీ వాళ్ళ అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే
ఉపాధి పని పెడతాం అనేటటువంటి ఒక కొత్త మోడల్ని తెచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జాబ్ కార్డులలో అవకతవకలు ఉన్నాయని బ్యాంక్ అకౌంట్ని, ఆధార్ కార్డుని, జాబ్ కార్డుని లింక్ చేయాలనేటటువంటి విధానాన్ని ముందు తీసుకొచ్చారు. అట్లాగే కేవైసీ పేరు మీద ఆన్లైన్ చేసుకోవాలనేటటువంటి పద్ధతిని ముందు తీసుకొచ్చారు. ఈ రకమైనటువంటి డిజిటలైజేషను పద్ధతి పేరు మీద దేశవ్యాప్తంగా పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కల ప్రకారమే 7 కోట్ల జాబ్ కార్డులని తొలగించినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి ఈ జాబ్ కార్డులలో కోట్లాది మంది ప్రజలు ఉపాధి హామీ పనికి దూరమైనటువంటి పద్ధతి ఉంది. ఈ పద్ధతులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని అసలు ఈ చట్టాన్ని మార్చాలనేటటువంటి ఆలోచనలో నుంచే ఈ యొక్క మార్పుని తీసుకొచ్చింది. తక్షణం ఈ బిల్లుని రద్దు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున ఉపాధిలేమి పెరుగుతుంది. ఈరోజు వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున సంక్షోభం వచ్చింది. రైతులు పండించినటువంటి పంటలు గిట్టుబాటు ధరలు లేవు. స్వామినాథన్ కమిషను సిఫార్సులను అమలు చేస్తామని చెప్పినటువంటి మాట ఎక్కడ అమలు కానటువంటి పద్ధతి ఉంది. అట్లాగే కరువు కాటకాలు పెద్ద ఎత్తున పెరిగి పని దినాలు తగ్గిపోతున్నటువంటి పద్ధతి ఉంది. ఈ క్రమంలో పని దినాలు పెంచి కూలీలని, రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి మోడీ ప్రభుత్వం ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఆసరాగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని ఎత్తివేయడం అంటే దళితుల మీద, గిరిజనుల మీద, చిన్న సన్నకారు రైతుల మీద కక్ష సాధింపు చర్యలకి దిగడం తప్ప మరొకటి కాదు. అట్లాగే ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల మీద రుద్దాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేసినటువంటి మనిషి. కాబట్టి ఆయన పేరు ఉచ్చరించేటటువంటి పద్ధతిలో దీన్ని మాడిఫై చేసి జీరామ్జీ అనే పదం పలికేటట్లుగా దీన్ని చట్టంలోనే మార్పు తీసుకొచ్చి మ్యాండేటరీగా దీన్ని అమలు చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ భావజాలం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పెంచాలనేటటువంటి ఉద్దేశం ఒకటి. రెండోది, దళితుల్లో ఎక్కువ మంది ఈరోజు అంబేద్కరిస్టు భావజాలం వైపు ఉన్నటువంటి దళితులు ఎక్కువ మంది ఉన్నారు. అట్లాగే కమ్యూనిస్టు భావజాలం వైపు ఉన్నటువంటి దళితులు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాల సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసేటటువంటి దానిలో ఈరోజు ముందుండి బీజేపీ విధానాలను తిప్పికొడుతున్నటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రతిఘటించేటటువంటి ప్రత్యామ్నాయ పద్ధతిని తీసుకురావాలి, ప్రజల మీద రుద్దాలనేటటువంటి ఆలోచనలో నుంచే ఈ పేరుని మార్పు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. తక్షణం దీని నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం.